ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 14 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారిగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు ఆటల పోటీలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ రోజు అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హర్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేయవద్దు. అందరితో కలిసి మెలిసి ఉండాలి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు కుటుంబ అవసరాల్ని తీర్చాలి. కుటుంబ సభ్యులతో మంచి ఆహ్లాదకరమైన సమయాన్ని గడపాలి. మీ అపోజిషన్ జెండర్ తో స్నేహంగా గాఢమైనందున వల్ల అది ప్రేమగా మారి ఎదురొస్తుంది. ఈ రోజు మీరు వారికి ప్రపోజ్ కూడా చేయవచ్చు. ఇంకా మీరు మీ యొక్క చదువుల కోసం లేక ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే ఇంటికి వచ్చినప్పుడు లేదా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. అయితే ఏదో ఒక హఠాత్తుగా వచ్చే పరిస్థితి వల్ల మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈ రోజు ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళవచ్చు. అయితే పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కిరాత అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.